నయనం మధురం ఇది కలయా నిజమా తెలిపెనులే నయనం మదనం మది కరిగించే చూపే నయనం. Hi Ira, how are you? Hi doctor, I'm good. Shall we start? Yeah, okay. So you tell me, how's things? ఎందుకంటే లాస్ట్ అపాయింట్మెంట్ కూడా మిస్ అయినట్టున్నావు కదా, సో జస్ట్ వాంటెడ్ టు నో లైక్ ఆల్ గుడ్. యా డాక్టర్, ఆల్ గుడ్. యాక్చువల్లీ వర్క్లో బిజీ ఉన్నా, సో కుదరలేదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం చేసావు? లైక్ లాస్ట్ వీకెండ్ వాట్సాప్ విత్ లైఫ్ రూటీన్ డాక్టర్. యాక్చువల్లీ మొన్న మధుతో ఒక పార్టీకి వెళ్ళాను. మధు? ఓ గాడ్, హౌ ఇస్ షీ డూయింగ్? షీఈస్ గుడ్. పేరుకే ఫ్యామిలీ ఫ్రెండ్, బొత్తిగా టచ్లో ఉండదు. తను తన సలాన్ వర్క్లో బిజీ ఉంటుంది మ్యామ్. యా, క్యారీ ఆన్. హౌస్ ద పార్టీ దెన్? ఇట్ వాస్ నైస్. యాక్చువల్లీ ఒక అబ్బాయిని కలిసాను పార్టీలో. వాట్? యా. ఓకే, కెన్ యూ టెల్ మీ మోర్? లైక్ వీలైనంత డీటెయిల్డ్గా చెప్పగలుగుతావా? Excuse me? Excuse me? హాయ్. హాయ్. యాక్చువల్లీ ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. ఫ్రెండ్ని అడిగితే ఛార్జర్ ఇక్కడ ఉందని చెప్పింది. సో చార్జర్ 1 సెకండ్, అక్కడే ఉంది. ఓ యా. చార్జర్ కోసం చూస్తూ చూస్తూ అలా ఐ సా హిమ్ ఇన్ అ రూమ్, ఒక్కడే అలా డాన్స్ చేస్తూ. ఒక్కడేనా? యా. యాక్చువల్లీ నాకు నేనే గుర్తొచ్చాను. నేను కూడా ఒకప్పుడు అలానే చేసేదాన్ని బ్రేకప్ స్టార్టింగ్ ఫేజ్లో. యా, ఐ రిమెంబర్. యా, మేబీ తినకు కూడా రీసెంట్గా బ్రేకప్ ఏమైనా? నో. ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు? అంతా ఓకేనా? యా, అంతా ఓకే. జస్ట్ అలా నుంచున్నా అంతే. నుంచున్నావా? అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నువ్వు డాన్స్ చేస్తున్నావు, నేను చూసా. ఓహో, చూసేసారా? చూసేసాను. బ్రేకప్ ఏమైనా అయిందా? పర్లేదు, షేర్ చేసుకోవచ్చు. నో, బ్రేకప్ ఏం కాలేదు. జస్ట్ ఊరికే అలా డాన్స్ చేస్తున్నా అంతే. ఓ, మరి ఒక్కడివే ఎందుకు డాన్స్ చేస్తున్నావు? నార్మల్గా చేయాలంటే బయట అందరితో కలిసి చేయొచ్చు కదా. అంటే నాకు ఆ పాప్ సాంగ్స్ నచ్చవన్నమాట, అందుకే ఇలా సపరేట్గా డాన్స్ చేస్తున్నా. మరి ఏం మ్యూజిక్ నచ్చుతుంది? అంటే ఓ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్సా? మై ఫేవరెట్. నీకు కూడా పాత పాటలు అంటే ఇష్టమా? ఇష్టమానా? నా ప్లేలిస్ట్ మొత్తం బాలుగారి సాంగ్సే ఉంటాయి. చాలా ఇష్టం. సో నీకు కూడా పాత పాటలు అంటే ఇష్టం అన్నమాట. యా, ఐరాక్ కూడా పాత పాటలు అంటే ఇష్టం. సో జస్ట్ లైక్ యూ, రైట్? యా. బై ఎనీ ఛాన్స్ లైక్ హీ లైక్స్ డాన్సింగ్ టు? సో బయట అందరితో పాప్ మ్యూజిక్కి డాన్స్ వేయకుండా బాలుగారి సాంగ్స్తో వైబ్ అవుతున్నావు అనమాట. అవును, అలానే అనుకోవచ్చు. నైస్. ఓ, బై ద వే, ఐమ్ ఐరా చలసాని. నైస్ నేమ్. అండ్ యూ? సారీ, నేను ఆయుష్ కుమార్. ఓకే. యాక్చువల్లీ ఇలా ఎక్కువసేపు రూమ్లోనే ఉంటే బయట ఏదో ఒకటి అనుకుంటారు. సో బయటికి వెళ్ళి బియర్ తాగుతూ మాట్లాడుకుందామా? యా, అవునులే, కరెక్టే. అసలే జనాలకి వాళ్ళ మీద కంటే పక్కన వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. సరే పద. నేను జాకెట్ తీసుకుని వస్తా.
మామ ఇక్కడే ఉన్నా మామ, బయట బాల్కనీలో. సరే మామ, నువ్వు చిల్లవు మామ. ఓకే రైట్. ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఫోన్ వాల్పేపర్లో కాదు, మా అమ్మ. ఓ దాట్స్ క్యూట్. సో వాట్ యూ డూ? నేను ఇలా అడిగిన వాళ్ళందరికీ ఏం చేయట్లేదు బేవర్స్ అని చెప్తూ ఉంటా. సో ఖాళీ అనమాట. అలానే అనుకోవచ్చు. బట్ ఐ లవ్ టేకింగ్ ఫొటోస్. ఫోటోగ్రఫీలో డిగ్రీ కూడా కంప్లీట్ చేశా. ఫోటోగ్రఫీ ఇంట్రెస్టింగ్. యా కంటిన్యూ, టెల్ మీ. సో ఫోటోగ్రఫర్ అనమాట. నాట్ ఎట్, బట్ యా ఫ్యూచర్లో. నువ్వు? ఐమ్ అ టెకీ, కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. జాబ్ మానేసి ఫుల్ టైం డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నా. నైస్, ఐ లవ్ ఆర్ట్. ఆ తర్వాత లైక్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అండ్ అ ఫ్యూ డ్రింక్స్. హే చలేస్తే నా జాకెట్ హే పర్లేదు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ పార్టీయా? యాక్చువల్లీ నో, ఇది నా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్స్ పార్టీ. నేను జస్ట్ వాడి కంపెనీ ఇద్దామని వచ్చా. నేను కూడా అంతే, ఫ్రెండ్తో వచ్చా. ఓ మధువే కదా? యా, నీకెలా తెలుసు? రిలాక్స్, నేనేం నేను ఫాలో చేయట్లేదు. మరి ఎలా తెలుసు? విష్ణు ఉన్నాడు కదా. యా, మధుస్ బాయ్ ఫ్రెండ్. బట్ నా బెస్ట్ ఫ్రెండ్. ఓ తన రూమ్మేట్ కూడా నువ్వే కదా? యా నేనే. నాకు కూడా నువ్వు తెలుసు విష్ణుస్ ఫ్రెండ్ అని. మావాడు ఫుల్ బిజీ లోపల కొలీగ్స్తో, వాడి గర్ల్ ఫ్రెండ్తో. నేను అందుకే ఇలా ఖాళీగా. ఇట్స్ సో బోరింగ్, ఎవ్రీవన్ ఈజ్ సో బిజీ అండ్ డ్రంక్ అక్కడ. యాక్చువల్లీ ఐ కెన్ గివ్ యూ కంపెనీ. నేనేం డ్రంక్ కాదు. ఐ యూ ష్యూర్? యా 200%. కనిపిస్తుంది, కానీ నేను కొంచెం డ్రంకే. యా నాకు కూడా కనిపిస్తుంది. బై ద వే, నీకు కూడా డాన్స్ వచ్చు కదా? అంటే పెద్ద ప్రో ఏం కాదు, బట్ మేనేజ్ చేయగలుగుతా. దాట్స్ ఓకే. యు వాంట్ డాన్స్? వాట్? అంటే వెదర్ ఇస్ సో కూల్ కదా, ఐ వాంట్ టు డాన్స్. డాన్సా? నో నో, నా వల్ల కాదు, సారీ. ఇట్స్ ఓకే, పర్లేదు, విల్ డాన్స్ కమ్. పక్క చేయాలా? వేరే ఛాన్స్ లేదా? నో నో నో, ఇయర్ ఫోన్స్ ది, కమ్ ఆన్, చలో లెట్స్ డాన్స్, ప్లే సమ్ ఓల్డ్ సాంగ్స్. సో అందరూ కలిసే డాన్స్ చేశారు రైట్? నో డాక్టర్, సెపరేట్గా, జస్ట్ అస్. నువ్వు కూడా డాన్స్ చేయొచ్చు కదా? Why are you looking at me like that? Your eyes are like ocean. They are deep and beautiful. Thank you. ఐరా బేబీ. అరే సారీ బేబీ. మధు ఏమైంది మధు? హాయ్ ఆయుష్, గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్, నమస్తే మధు. సరే ఏమైంది చెప్పు. ఐరా ప్లీజ్ లెట్స్ గో హోమ్, ఐ వాజ్ సో డ్రంక్. సరే ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ లెట్స్ గో, ఐ వాంట్ స్లీప్. క్యాబ్ కూడా వచ్చేసింది, చలో. సరే ఓకే పద. బాయ్ క్యూటీ, బాయ్. బాయ్ క్యూటిఫై. మావా ఎక్కడున్నావా? అరే నీకు బాగా ఎక్కువైందిరా, ఎక్కువ తాగేసావు. నేను ఉన్నాను కదా, నేను తీసుకెళ్తా. ఓకేనా? ఓకే. ఓకే, యు నో వాట్ ఐరా, మనం ఈ సెషన్ స్టార్ట్ అయ్యి 1 year అయి ఉంటుంది. బట్ నువ్వు ఒక అబ్బాయి గురించి ఇంతలా మాట్లాడడం, యునో యూఆర్ లుకింగ్ డిఫరెంట్. నో నో, ఇన్ ఎ గుడ్ వే. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ అ పాజిటివ్ సైన్ టూ. యా ప్లీజ్ టెల్ మీ, కంటిన్యూ.
అవును, ఇడికి కాల్ చేద్దాం. చెప్పరా. తిన్నావా లేదా? తిన్నా. ఏం తిన్నావేంటి? యాపిల్ తిన్నా. రే లేవగానే ఫోన్ చేయరా, నేను ఆర్డర్ చేస్తాను 100 సార్లు చెప్పా. అయినా నా దగ్గర మొహమ్మడు వెంటరా నీకు. సరేలే. ఏం ఆర్డర్ చేయమంటావు? బిర్యానీ. సరే ఉంటా మరి. చెప్పరా. అదే నువ్వు వచ్చేటప్పుడు మంది తీసుకురావడం మర్చిపోకే. మందు తీసుకురమ్మడానికి సిగ్గులేదు కానీ బిర్యానీ తీసుకురా అనడానికి సిగ్గా. తూ ఎదవా. సరేలే, బాయ్. అండ్ ఇవాళ మళ్ళీ కలిసాను. వాట్? యా, వి మెట్ ఫర్ అ కాఫీ. Hey, this is Ayush. Send me your number. హాయ్. యాక్చువల్లీ నిన్న నైట్ నీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయా. అందుకే నేనేం ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే నీ ప్రొఫైల్ దొరికింది. వావ్, చాలా కష్టపడ్డావు అయితే. లేదు, నీ నేమ్ కొంచెం యూనిక్ కాబట్టి ఈజీగానే దొరికేసింది. ఓకే, సరే చెప్పు, ఏంటి విశేషాలు? అదే నైట్ నీ దగ్గర జాకెట్ మర్చిపోయా కదా, అది తీసుకుందామని. ఓ, జాకెట్ కోసం చేసావు అనమాట. సరే, నేను మధుకి చెప్పి విష్ణుకి ఇచ్చామని చెప్తా. వద్దొద్దొద్దొద్దు వద్దు. ఇట్స్ ఓకేలే, చెప్పావు కదా జాకెట్ కోసం అని. జాకెట్ జస్ట్ రీజన్ అంతే. ఆ రీజన్తో నిన్ను కలవచ్చని. ఓ, ఎందుకు? ఊరికే. సరే చెప్పు, ఏంటి నీ ప్లాన్స్? ఏం లేవు, నువ్వు చెప్పు. కాఫీ తాగే హ్యాబిట్ ఉందా? ఉందిగా. అలా ఫిల్టర్ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? నువ్వు బిజీయా? నో, సరే. నీ లొకేషన్ సెండ్ చేయి, నేను పిక్ చేసుకుంటా. ఓకే. కాఫీ లైక్ కైండ్ ఆఫ్ డేట్? నో, జస్ట్ కాఫీ అండ్ కాన్వర్జేషన్స్ అంతే. ఓకే. యాక్చువల్లీ తన జాకెట్ నా దగ్గర ఉండిపోయింది, సో అది రిటర్న్ చేయడానికి మళ్ళీ కలిశాను. హాయ్. హాయ్. ఎరా, అమ్మాయి బాగుంది కదా? అవునన్నా, మస్తుందన్నా. రే, తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటారా? అవునరా. ఏం బే చూస్తున్నారు? ఏం లేదు బ్రో, ఏం లేదు. అవునరా, వీటితో మనకెందుకు, పోదాం పదా. పదరా పోదాం, వీటితో మనకెందుకు. చేస్తానా? ఎందుకు అలా అరవడం? అంటే నీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందేమో అని అరిచా. అమ్మాయిలకి ఇది అలవాటే, ఇట్స్ ఓకే, చిల్. ఓ, కోపం ఎక్కువ నీకు? అనుకున్నా. ఎలా అనుకున్నావు? కొంతమందిని చూస్తే చాలు అర్థమైపోతారు. నచ్చిందా కాఫీ? ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ ఫిల్టర్ కాఫీ. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా ఫిల్టర్ కాఫీ ట్రై చేయలేదు. అవునా? మరి చెప్పుంటే వేరేది ఏమైనా తీసుకునేవాడిని కదా. నువ్వు అన్నిసార్లు బాగుంటుంది అని చెప్తే ట్రై చేయాలని అనిపించింది, సో యా. ఓకే. బై ద వే, నిన్న డాన్స్ రాదు అని అంత బాగా చేసావు. అంటే లైఫ్లో డ్యాన్స్ చేసేంత కాన్ఫిడెన్స్ లేదు, అందుకే ఎవరైనా అడిగితే డ్యాన్స్ రాదు అని చెప్తా. మరి నిన్న ఎలా వచ్చింది కాన్ఫిడెన్స్? నిన్న ఏమో నీ కళ్ళలోకి చూస్తూ చేసేసా అంతే. కళ్ళలోకి చూస్తూ చేయడం ఏంటి? లాజిక్లెస్గా మాట్లాడుకో ప్లీజ్. కొన్నిసార్లు లాజిక్ చూడకపోతేనే మ్యాజిక్ని ఫీల్ అవ్వచ్చు. ఓ, ఓకే. అవును, సింగిలా? సింగిలే. వై? వై అంటే? వై అంటే ఎందుకు అని. ఎందుకంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అర్థమైంది, సో సింగిల్గా ఉన్నా. సరే పోదామా? చలో. అవును, నేను డ్రాప్ చేయాలా? నో, ఫ్రెండ్ వస్తుంది, షీ విల్ డ్రాప్ మీ. షూరా? యా షూర్. ఎక్కడున్నావు మధు? ఒక 2 minutes ముందంట చూడు. సరిదా. 2 minutesలో వస్తుందంట. ఓ, మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతున్నారు? లైక్ మళ్ళీ మీట్ అయ్యే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. సీ యూ సూన్.
యా హౌ సూన్? చెప్తా. అయినా ఏంటి సడన్గా ఈ కొత్త కొత్త మీట్స్ అన్నీ? అంటే తన జాకెట్ నా దగ్గర ఉండిపోయింది కదా, అది ఇవ్వడానికి వచ్చా. వాట్ ఎవర్. సో యు లైక్ హిమ్? నోను మధు, నీకు తెలుసు కదా నా పాస్ గురించి. అయినా ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ నా వల్ల కాదు. అబ్బాయిలందరూ ఒకేలా ఉండరు ఐరా. మేబీ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీ లైఫ్లోకి రావచ్చు. ఐ నో లైక్ నీ పాస్ట్లో నీ ఎక్స్ ఏదైతే భయం క్రియేట్ చేశాడో దానివల్ల నువ్వు అలానే ఉండిపోయావు. బట్ ట్రస్ట్ మీ, ఎన్నాలని నువ్వు అలా ఉండిపోతావు? యూ హ్యావ్ టు మూవ్ ఆన్. యూ హ్యావ్ టు ఫైండ్ సమ్వన్ న్యూ ఇన్ యువర్ లైఫ్. ఐ నో డాక్టర్, మీరు నా గురించి ఆలోచించి చెప్తున్నారు, కానీ ఐ థింక్ ఐ నీడ్ సమ్ మోర్ టైమ్. ష్యూర్, టేక్ యూర్ టైమ్. ఓకే డాక్టర్, నేను వెళ్తాను. సీ యూ సూన్. Sure. See you in the next session then. Bye and take care. ఎరా కాఫీ డేట్ ఎలా జరిగింది? కాఫీ డేట్ ఏంటి మామా? సారీ, కాఫీ డేట్ అనకూడదేమో. కాఫీ మీట్ ఎలా జరిగిందో చెప్పు. కాఫీ మీట్ అసలు దేని గురించి మాట్లాడుతున్నావురా నువ్వు? రే, నాటకాలు ఆడకుండా మ్యాటర్ చెప్పు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నీకు ఎలా తెలుసు బే? నీ అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ అయిరా బెస్ట్ ఫ్రెండ్స్ రా, ఫ్లాట్మేట్స్ కూడా. ఏ నిజమా? అవును బే. అయినా ఏంటి నా దగ్గర కూడా దాస్తున్నావా? నాకు చెప్పవా? లేదు మామా, నువ్వు ఫస్ట్ నోరుమై, తర్వాత అన్నీ చెప్తాలే. కొంపతీసి ఐరా గాని నచ్చిందా ఏంటి? నచ్చేలాగే ఉంది. రే, నీకు ఇంకెవరు దొరకలేదా? ఆ అమ్మాయికి రిలేషన్షిప్లు లవ్లు నచ్చవరా బాబు? లైట్ తీసుకో. ఎందుకు నచ్చావు బే? ఏమైనా రీజన్ తెలుసా? పాస్ట్లో రిలేషన్షిప్ వల్లలే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనని చాలా టార్చర్ చేశాడు. ఆల్మోస్ట్ సూసైడ్ వరకు వెళ్ళిందిలే. అందుకే ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటుంది. అవును, మనం ఒకసారి హాస్పిటల్కి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళాం, గుర్తుందా? నువ్వు కింద వెయిట్ చేసావు. అవును, మధు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ ఆ ఐరానే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ రిలేషన్షిప్స్ అనేది సూప్ లాంటిదైతే ఐరా ఫోర్క్ లాంటిది అనమాట. అస్సలు సెట్ అవ్వదు. సో నా మాటిని లైట్ తీసుకో. ఎందుకు అవ్వదు బే? ఆయన పాస్ట్లో ఏదో జరిగిందని ఫ్యూచర్లో కూడా అదే అవుతుందా ఏంటి? పిచ్చోళ్ళ మాట్లాడుతావు. రే, నువ్వు బే పిచ్చోళ్ళ మాట్లాడితే చెప్తున్నాగా మీ ఇద్దరికి సెట్ అవ్వదని. లైట్ తీసుకో నా మాటిని. సెట్ అవుతుందో లేదో టైం డిసైడ్ చేస్తుందిరా, నువ్వు నేను కాదు. దండనరా బాబు, నీ ఇష్టం పో. అరే నువ్వు చిల్ అవ్వరా, నేను చూసుకుంటా కదా. సరేనా, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సర్లేళ్ళు. అరే థ్యాంక్స్ రా. దేనికిరా? అదేరా ఐరా గురించి చెప్పినందుకు. ఏంటి? అరే ఒక ఎదవ కోసం అంత స్ట్రగుల్ అయిందంటే నాలాంటోడు తన లైఫ్లోకి వెళ్తే ఎంత బాగా చూసుకుంటుంది. ఒకసారి ఆలోచించు. ఇది మరీ ఓవర్గా ఉందిరా. నువ్వు అలానే అనుకోరా. ఎలా జరిగింది థెరపీ సెషన్? రోజు ఎలా జరుగుతుందో అలానే. చెప్పే ఆయుష్ గురించి. నీకెందుకు మధు ఇంత ఇంట్రెస్ట్ ఆయుష్ గురించి? ఎందుకంటే ఊరికే అడుగుతున్నా అంతే. చెప్పా, ఇలా పార్టీలో కలిసా అని. షాక్ అయ్యారా డాక్టర్? ఎక్స్పెక్ట్ చేసా. సరే, ఇంకేం అడిగారు? నెక్స్ట్ మీట్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయా అని అడిగారు. నువ్వేం చెప్పావు మరి? తిన్నావా నాన్న? తిన్నామా. ఏంటో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు. నిన్న ఒక అమ్మాయిని కలిశాను మా. సేమ్ టు సేమ్ నీలాగే ఉంది తెలుసా. ఆ కళ్ళు అయితే అచ్చం నీలాగే ఉన్నాయి. ఒక్క సెకండ్ నిన్ను చూసినట్టే అనిపించింది. నేనంటే నీకు చాలా ఇష్టం కాబట్టి ఎవరిని చూసినా నాలాగే అనిపిస్తారు. కాదు మా, నిజంగా నీలాగే ఉంది. ఒక్క సెకండ్ చూపిస్తా నాకు. అవునరా, కొంచెం నాలాగే ఉంది. అదే కదమ్మా చెప్తున్నా నేను కూడా. అది కాదు, నువ్వు నచ్చావా ఇంతకి అమ్మాయికి? అంటే నిన్నే కదమ్మా కలిశాను, ఇంకా అడగలేదు. నీకేం తక్కువలేనన్నా, నచ్చుతావులే. నువ్వు నీలాగే ఉండు తన దగ్గర. హామా, కానీ ఒక ప్రాబ్లం ఉంది మా. ఏంటది? ఆ అమ్మాయి ఇంతకు ముందు ఒకటి లవ్ చేసింది మా. వాడు అమ్మాయిని చాలా టార్చర్ పెట్టాడు. అందుకే ఈ రిలేషన్షిప్స్కి అటాచ్మెంట్స్కి అన్నిటికీ దూరంగా ఉంటుంది. అయ్యో పాపం, ఇంకా అదే బాధలో ఉందా? అవునమ్మా. చేసేదేముందిలే ఇంకా. అంటే నువ్వు వాడు ఒకటే కాదని ప్రూవ్ చేయాలి అంతే. సరేమా. తనతో మాట్లాడేటప్పుడు నీకేం కావాలో చెప్పకు, తనకేం కావాలో అడుగు.
తను ఓకే చెప్తే గనక తను ఎలా ఉంటే నీకు నచ్చుతుందో చెప్పకు. నువ్వెలా ఉంటే తనకు నచ్చుతావో అడుగు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పకు. తను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యేలా నమ్మకం ఇవ్వు. తనని మాత్రమే బాగా చూసుకుంటా అని చెప్పకుండా తన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, తనకు సంబంధించిన అన్నిటినీ బాగా చూసుకుంటా అని మాటివ్వు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావుమా? సరేలే, మెల్లిగా చెప్తానులే. ఇంతకీ తన పేరేంట్రా? ఐరా. ఐరా అంటే భూమి. మంచి పేర్రా. ఏమైంది? ఎవరు మెసేజ్ చేశారు? ఆయుష్. ఏంటంట? రిప్లై ఇవ్వు మరి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈవినింగ్ ఫ్రీ ఉన్నారా? కాఫీకి వెళ్దామా? ఏంటబ్బాయి, ఈ రోజుల్లో కూడా ఒక అమ్మాయిని కాఫీకి వెళ్దామా అని అడుగుతావు చిరాగ్గా. నైట్ పబ్కి వెళ్ళి 4 పెగ్లేద్దాం, ఏమంటావు? ఏంటి మీరు మందేస్తారా? వావ్, అమ్మాయితో కలిసి పెగ్గేస్తే ఆ కిక్కే వేరుంటది. అవునా? ఆ, సిగ్గుందా అసలు?